హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో ఈరోజు మన డేటా స్ట్రక్చర్స్ సిరీస్లో అయితే ఏవిఎల్ ట్రీ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫోర్త్ వీడియోలో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అంటే బేసిక్స్ ఆఫ్ ఏవిఎల్ ట్రీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏవిఎల్ ట్రీ మీద ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో దీంతో మీకు క్లియర్గా ఏవిఎల్ ట్రీ మీద ఒక ఐడియా వస్తుంది. అండ్ నేను మీకు ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను. ఇది మన ఎగ్జాంపుల్ అండ్ దీని మీద ఇన్సర్షన్ డెలీషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం గివెన్ డేటా చూద్దాం. ఏమి ఇచ్చాడంటే 8, 7, 6, 10, 13, 11, 3, 2. సో ఇవి చెప్పే కన్నా ముందు మీకు కొన్ని అంటే ఆల్మోస్ట్ అన్నీ నేను మన ఏవిఎల్ ఫస్ట్ వీడియోలో కవర్ చేశాను. సెకండ్ వీడియోలో ఒక చిన్న టాపిక్స్ లాంటివి చెప్తాను, సో దట్ మీకు ఇది ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. సో పాయింట్స్ టు బి నోటెడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ఎవ్రీ నోడ్ దగ్గర, అంటే ఈ ఎవ్రీ నోడ్ దగ్గర బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాను కదా నేను మీకు ఫస్ట్ వీడియోలో. సో ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది -1 కానీ 0 కానీ 1 కానీ, ఓకేనా? ఈ మూడే ఉండాలి. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను ఫస్ట్ వీడియోలో. హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ, ఆ డిఫరెన్స్ చేస్తే మనకి ఆ వచ్చే రిజల్ట్ అనేది ఈ మూడిట్లోనే ఉండాలి. -1, 0 ఆర్ 1. ఈ మూడు కాకుండా -2, 2, 3 ఇలా, ఈ మూడు కాకుండా ఇలా ఏమున్నా కూడా ఆ కేసులో మనం ఆ నోడ్ దగ్గర బ్యాలెన్సింగ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం? ఐదర్ రొటేషన్స్ వాడి చేయొచ్చు, లేదంటే నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను అన్నాను కదా, అలా కూడా చేయొచ్చు. ఏవిఎల్ ట్రీ ఈస్ ఆల్సో ఏ బిఎస్టి, ఓకేనా? ఏవిఎల్ అంటేనే బిఎస్టి, కాకపోతే బిఎస్టిలో మనం బ్యాలెన్స్ చెయ్యం ట్రీని, ఏవిఎల్లో చేస్తాం. మిగిలినంత సేమ్ టు సేమ్, ఓకేనా? సో బిఎస్టిలో ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో అలానే ఏవిఎల్లో కూడా ఇన్సర్ట్ చేస్తాం. కానీ ఆ నోడ్స్ దగ్గర, ప్రతి నోడ్ దగ్గర బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది -1 కానీ 0 కానీ 1 కానీ ఉండాలి. అలా లేనప్పుడు మనం ఆ నోడ్ దగ్గర బ్యాలెన్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అర్థమైందా? థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఎవ్రీ సింగిల్ నోడ్ వీ నీడ్ టు చెక్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ టు ద ఎంటైర్ ట్రీ. అంటే ప్రతి నోడ్, ఇక్కడ 6, 8, 7, 6, 10 ఇలా ఏవైతే 8 నోడ్స్ ఉన్నాయో, ఇందులో ప్రతి నోడ్ని బిఎస్టి ఫార్మాట్లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రతి నోడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేస్తాం ఎంటైర్ ట్రీకి. ప్రతి నోడ్ దగ్గర మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు ఈ 3 వాల్యూస్లోనే మనకు ఉండాలి. ఈ వాల్యూస్ కాకుండా ఇంకే వాల్యూస్ వచ్చినా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్సర్షన్ స్టార్ట్ చేయాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అంతలో ఈ నోట్స్ తీసుకోండి, ఓకే? సో మీకు ఇన్సర్షన్ సపరేట్గా చెప్పను, డెలీషన్ సపరేట్గా చెప్తాను. అంటే ఏవిఎల్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇన్సర్షన్ అంటే నార్మల్గా ఈ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడమే, అదేమి సపరేట్ టాపిక్ ఏం కాదు. ఈ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడమే మనకి ఇన్సర్షన్. డెలీషన్ మీకు లాస్ట్లో చెప్తాను, ఒక ఏవిఎల్ ట్రీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత. సో ఫస్ట్ 8 ఇచ్చాడు, ఓకే? 8ని ఇన్సర్ట్ చేశా, ఓకేనా? చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. ఎలా చేస్తాం? లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ ట్రీ హైట్. ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ ఎంత ఉంది? 0. రైట్ సబ్ ట్రీ హైట్ ఎంత ఉంది? 0. సో 0 - 0 = 0, ఓకేనా?
ఓకేనా, 0 వచ్చింది. అంటే ప్రతి నోడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఇలా బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేస్తాం. మీరు ఇక్కడ ఇలా జీరోస్ పెట్టకండి ఎగ్జామ్స్లో, ఓకేనా. సో 0 - 0 0 వచ్చింది. సో మనకేం చెప్పాను, -1 కానీ 0 కానీ 1 కానీ ఉండొచ్చు. సో 0 ఉంది. సో చెక్ 8 ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇన్సర్టింగ్ 7 నెక్స్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి. 7 8 కన్నా లెస్. చూడండి ఇక్కడ నేను బిఎస్టి రూల్స్ని ఫాలో అవుతున్నా, మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఓకే, 7. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. ఎలా చేస్తాం, ఈ నోడ్ దగ్గర లెఫ్ట్ సబ్ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ట్రీ హైట్, ఈ రెండు జీరోలే ఉన్నాయి. ఓకేనా, సో 0 - 0 = 0. ఇప్పుడు ఇక్కడ ఏంటి, లెఫ్ట్ సబ్ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ట్రీ హైట్. ఇక్కడ లెఫ్ట్ సబ్ట్రీ హైట్ ఎంత ఉంది, 1. ఓకేనా, ఇది హైట్ 1. ఓకేనా, సో నాకు 1 - 0 = 1. ఓకేనా, ఈ రెండు దగ్గర మనకి ఏవిఎల్ ట్రీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది సాటిస్ఫై అయింది. ఇక్కడ ఏముంది, 1 ఉంది అండ్ ఇక్కడ 0 ఉంది. 0 1 ఉండొచ్చు. ఓకేనా, సో నేను నెక్స్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 6. 6 ఏంటి, 8 కన్నా లెస్ 7 కన్నా లెస్. సో 6. మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. ఏంటి, ఇక్కడ లెఫ్ట్ సబ్ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ట్రీ హైట్. ఇక్కడ ఏముంది, 0 0. సో 0 - 0 = 0. ఇక్కడ 7కి చెక్ చేయాలంటే 7కి 6 ఉంది. సో 1 - 0. ఓకేనా, ప్రతి నోడ్కి చెక్ చేయాలి. ప్రతి నోడ్కి లెఫ్ట్ సబ్ట్రీ హైట్ మైనస్ రైట్ సబ్ట్రీ హైట్, అలా ప్రతి నోడ్కి చెక్ చేయాలి. ఓకేనా, సో 1 - 0 = 1. అండ్ ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2 అంటే 0. లెఫ్ట్లో ఏమో హైట్ 2 ఉంది అంటే 1 2. లెఫ్ట్ సబ్ట్రీ హైట్ ఏమో 2 ఉంది, రైట్ సబ్ట్రీ హైట్ ఏమో 0 ఉంది. ఓకేనా, సో బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏంటి, 2 - 0 = 2, విచ్ ఈస్ ఒబేయింగ్ ద ఏవిఎల్ ట్రీ. నేనేం చెప్పాను, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రతి నోడ్ దగ్గర బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది 1 కానీ 0 కానీ -1 కానీ 0 కానీ 1 కానీ ఉండాలని చెప్పారు. ఇది సాటిస్ఫై అయింది 0, ఇది కూడా సాటిస్ఫై అయింది 1, కానీ ఇది సాటిస్ఫై అవ్వాల 2 వచ్చింది. 2 రాకూడదు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, నేను మీకు ఏవిఎల్ ట్రీ బేసిక్స్లో రొటేషన్స్ చెప్పాను. లెఫ్ట్ రొటేషన్, రైట్ రొటేషన్, లెఫ్ట్ రైట్ రొటేషన్, రైట్ లెఫ్ట్ రొటేషన్స్ చెప్పాను. సో ఇప్పుడు దీన్ని నేను మీకు ట్రిక్ అని చెప్పాను కదా, ఆ ట్రిక్ చెప్తాను. పైగా రొటేషన్స్తో ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. అండ్ ఎలా సాల్వ్ చేస్తే మనకి ఈజీగా అయిపోద్దో కూడా చెప్తాను. ఓకేనా, అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకేదో వాచ్ టైం వస్తుందని కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకేనా, సో రొటేషన్స్తో ఎలా చేస్తామంటే, ఇదేంటి మనకి లెఫ్ట్ రొటేషన్. నేనేం చెప్పాను, ట్రీ మొత్తం లెఫ్ట్ రొటేషన్లో ఉన్నప్పుడు దీన్ని రైట్లోకి షిఫ్ట్ చేయాలి. ఓకేనా, అంటే ఇక్కడ మొత్తం ట్రీ మనకి లెఫ్ట్ డయాగ్నల్ ట్రీలా ఉంది, దీన్ని మనం రైట్ రొటేషన్ చేయాలి. అంటే ఇలా రైట్ రొటేషన్ చేయాలి. మీరు నేను చెప్పేటప్పుడే నోట్స్ రాసేసుకోండి, ఎందుకంటే నాది బోర్డు 2x3 బోర్డు. సో నాకు మొత్తం చెప్పడానికి బోర్డు సరిపోదు. సో నేను కొద్దిగా చెప్పి రబ్ చేసేస్తూ ఉంటా. సో మీరు అప్పుడే నోట్ చేసేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఎందుకంటే నేను చిన్నగా కూడా చెప్పచ్చు, కానీ మీకు వీడియోలో కనిపించట్లేదని చాలామంది చెప్పారు. సో నేను అందుకని పెద్దగా చెప్తున్నా.
సో నాకు ఇక్కడ బోర్డు స్పేస్ సరిపోదు కాబట్టి మీరు నేను చెప్పేటప్పుడే నోట్ చేసుకోండి. ఓకేనా? ఒక రఫ్ బుక్ కానీ ఏదైనా నోట్స్ తీసుకొని నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోండి. ఓకే? సో ఇక్కడ నాకు మొత్తం లెఫ్ట్లో ఉంది, నేను రైట్ రొటేషన్ చేస్తా. సో ఈ మిడ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ నుంచి ఇలా రొటేట్ చేస్తా. అంటే ఈ మిడ్ ఉంది కదా, ఈ మిడ్ నేను దీన్ని ఇలా రొటేట్ చేస్తా. అంటే ఇలా రొటేట్ చేస్తా. ఓకేనా? రైట్ రొటేషన్ 7 టాప్ వస్తుంది, 6 అండ్ 8 చూసారు కదా. ఇది బిఎస్టి. ఇక్కడ ఈ ట్రీ ఏదైతే ఉందో ఇది బిఎస్టి, ఇది ఏవిఎల్ ట్రీ. ఇది కూడా బిఎస్టీనే, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏవిఎల్ ట్రీ. ఎందుకు? ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలా, ఇక్కడ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చెక్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, 0 - 0 = 0, 0 - 0 = 0, ఇక్కడ 1 - 1 = 0. నేనేం చెప్పాను, ప్రతి నోడ్ దగ్గర -1 కానీ 0 కానీ 1 కానీ ఉండాలని చెప్పా. రొటేషన్ చేయకముందరేమో మనకి 0, -1 అండ్ 2 ఉంది. రొటేట్ చేసిన తర్వాత ఏమో 0 0 0 ఉంది. ఓకేనా? అన్ని 0లు ఉండొచ్చు, అన్ని 1లు ఉండొచ్చు, అన్ని -1లు కూడా ఉండొచ్చు. కానీ ఈ 2లు -2లు ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా. దీన్ని ఇలా తిప్పాను సో దట్ ఇది పైకి వెళ్ళి ఇది కిందకు వచ్చింది. ఓకేనా? నోట్ చేసుకోండి. లాస్ట్ టైం ఇక్కడ దాకా చేసాం కదా, కంటిన్యూషన్ చూద్దాం. 8 7 6 ఇన్సర్ట్ చేసా. ఇప్పుడు 10 అక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. 0 - 0 = 0, 0 - 0 = 0. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 - 1 = -1. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ ఇక్కడ 0 - ఇదొక లెవెల్, ఇదొక లెవెల్ 2. ఓకేనా? సో సారీ ఇక్కడ 2 కాదు 1. సో 1 - 2 = -1. సో ట్రీ అంతా మనకి బ్యాలెన్సింగ్లోనే ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి. ఏం ఇన్సర్ట్ చేయాలి? 13 ఇన్సర్ట్ చేయాలి. 13 అక్కడ ఇన్సర్ట్ చేయాలి, అన్నిటికన్నా గ్రేటర్ కాబట్టి ఇక్కడే వస్తుంది. ఓకేనా? మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. చెప్పానుగా ఇది ఏవిఎల్, అందుకే కొంచెం కన్ఫ్యూజన్, అందుకే మీరు ఎండ్ దాకా చూడమని చెప్పేది. 0 - 0 = 0, 0 - 1 = -1, అండ్ ఇక్కడ 0 - 2 = -2. ఇక్కడ పోయింది, ఇక్కడ బ్యాలెన్స్ అయింది, ఇక్కడ బ్యాలెన్స్ అయింది, ఇక్కడ బ్యాలెన్స్ కాల. ఓకేనా? అండ్ ఇక్కడ 0 - 0 = 0. ఇక్కడ బ్యాలెన్స్ కాలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలి? ఇది రైట్, ఇది రైట్. ట్రీ అంతా డయాగ్నల్ రైట్లో ఉంది. ఈ ట్రీ అంతా రైట్ సైడ్ డయాగ్నల్లో ఉంది. నేనేం చెప్పాను, మొత్తం రైట్లో ఉంటే లెఫ్ట్ రొటేషన్ చేయాలి. ఓకేనా? సో లెఫ్ట్ రొటేషన్ ఎలా చేస్తాం? ఇలా చేస్తాం. అంటే ఈ మిడ్ ఉంది కదా, ఈ 10 అనేది మిడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ రొటేషన్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా ఉంది కదా, ఇది ఇలా వస్తుంది. ఓకేనా? సో అంటే అంటే నేను ఈ పార్ట్ వరకు చెప్తున్నాను. ఎలా వస్తుంది అంటే 10 8 13. ఓకేనా? ఈ సబ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే 8 10 13 రైట్లో ఉంది మొత్తం. లెఫ్ట్ రొటేషన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేద్దాం. 0 - 0 = 0, 0 - 0 = 0, 1 - 1 = 0. సో 1 - 1 = 0. సో ఇక్కడ బ్యాలెన్స్ అవ్వండి. దీన్ని లెఫ్ట్ రొటేషన్ చేయగానే బ్యాలెన్స్ అయింది. ఓకేనా? నోట్ చేసుకోండి, నేను చెప్పేటప్పుడే నోట్ చేసుకోండి. మళ్ళీ నేను రబ్ చేసేస్తే నాకు బోర్డు స్పేస్ సరిపోదు. ఓకేనా?
8 13. ఓకే, దీని బ్యాలెన్సింగ్ నేను ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ట్రీ అంతా చూద్దాం. ఇక్కడ 0 0 - 0 0 0 - 0 0 0 - 0 0 1 - 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏముంది 1 1 - 1 2 1 2. ఇదంతా ఫస్ట్ లెవెల్, ఇదంతా సెకండ్ లెవెల్. ఎన్ని నోట్స్ అన్నా ఉండని, ఓకేనా. ఇదంతా ఫస్ట్ లెవెల్, ఇదంతా సెకండ్ లెవెల్. సో 1 - 2 ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు ట్రీ అంతా బ్యాలెన్స్ అయింది, చూసారు కదా. ఇలా మనం ఒక్కొక్క ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తూ బ్యాలెన్సింగ్ చేస్తూ వెళ్ళాలి. 13 అయింది. ఇప్పుడు 11 అక్కడ ఇన్సర్ట్ చేస్తాం. 11 అక్కడ పెడతామంటే 11 7 కన్నా గ్రేటర్, 10 దగ్గరకు వస్తుంది. 10 కన్నా గ్రేటర్, 13 కన్నా లెస్సర్. ఓకే, మళ్ళీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేద్దాం. 0 - 0 ఈక్వల్స్ టు 0. 1 - 0 ఈక్వల్స్ టు 1 అండ్ 0 - 0 ఈక్వల్స్ టు 0. 1 - 2 ఈక్వల్స్ టు -1. అండ్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది, లెవెల్ 1. ఇక్కడ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్. హైట్ ఎంత ఉంది? ఇది 3 ఉంది. సో 1. నేను ఇక్కడ ఎందుకు గీసి చెప్తున్నానంటే చాలా మంది లెఫ్ట్ సబ్ట్రా హైట్ మైనస్ రైట్ సబ్ట్రా హైట్ అంటే ఇది మొత్తం తీసుకుంటారు. అంటే 1 2 3 4. 1 - 4 ఈక్వల్స్ టు -3 అని వేస్తారు. అది తప్పు. ఈ లెవెల్లో ఇన్ని నోట్స్ అయినా ఉండని, మీరు ఈ లెవెల్ తీసుకోవాలి. 1 2 3. సో 1 - 3 ఈక్వల్స్ టు -2. పోయింది, బ్యాలెన్స్ పోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే బ్యాలెన్స్ పోయిందో, ఇక్కడ బ్యాలెన్స్ పోయింది కదా, ఈ నోడ్ దగ్గరే మనం రొటేషన్స్ చేయాలి, ఓకేనా. ఈ నోడ్ దగ్గర కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఎక్కడైతే అన్బ్యాలెన్స్ అయిందో అక్కడే రొటేషన్స్ పర్ఫామ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కాలేదు కదా, దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? పాసిబుల్ కేసెస్ చెప్తాను. 1 6 7 10 తీసుకోవచ్చు, ఓకేనా. లేదు 7 10 8 తీసుకోవచ్చు. మీరు ఎలా వీలుంటే అలా తీసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో అది బ్యాలెన్స్ అవుద్ది, కొన్ని కేసెస్లో బ్యాలెన్స్ అవ్వదు. సో నేను ఏం చేస్తానంటే, నేను ఇది తీసుకుంటున్నా, 7 10 8 తీసుకుంటున్నా. అంటే ఇది ఈ 7 దగ్గర బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. ఇది తీసుకొని దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలో చూపిస్తా, ఓకేనా. 7 10 8 కదా, 8. సో ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు, ఓకేనా. ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి దీన్ని రొటేషన్స్ ఎలా చేయాలి? నార్మల్గా అయితే ఇదేంటి, రైట్ రొటేషన్, ఇది లెఫ్ట్. అంటే ఇది 7కి 10 రైట్లో ఉంది, 10కి 8 లెఫ్ట్లో ఉంది. నేనేం చెప్పాను? ఈ స్ట్రక్చర్ ఉంటే ఫస్ట్ వీడియోలో గుర్తు తెచ్చుకోండి, రైట్ లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేయాలి ఇక్కడ, ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ రైట్ సైడ్కి రొటేషన్ చేయాలి. అంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పాలి, ఓకేనా. అంటే 7 8 10, ఓకేనా. దీన్ని ఇలా తిప్పా, లెఫ్ట్ సైడ్కి తిప్పా. సో నాకు ఇలా వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఇంకో రొటేషన్ చేయాలి. అది ఎలా అంటే, మళ్ళీ ఇక్కడ రైట్ చేసాం కదా, ఇక్కడ లెఫ్ట్ రొటేషన్ చేయాలి. లెఫ్ట్ చేయాలి అంటే ఇక్కడ మిడ్ ఏదైతే ఉందో ఈ 7 8ని ఇలా తిప్పాలి,
ఓకేనా. సో 8 7 10. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేద్దాం. 0 - 0 = 0, 0 - 0 = 0, 1 - 1 = 0. సో ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ అయింది. మీకు డౌట్ రావచ్చు మొత్తం ట్రీ ఎందుకు చేయట్లేదు అని. నాకు బోర్డు స్పేస్ లేదు కాబట్టి జస్ట్ నేను ఈ సబ్ ట్రీ తీసుకొని మీకు బ్యాలెన్స్ చేసి చూపిస్తున్నా. సో ఇవి రొటేషన్స్. దీన్నే మనం ట్రిక్ అని చెప్పాను కదా. ఆ ట్రిక్ ఏంటంటే నాకు ఇక్కడ ఏమేం బ్యాలెన్స్ కాలేదు, 7 10 8 బ్యాలెన్స్ కాలేదంటే 7 నోడ్ ఒకటే బ్యాలెన్స్ కాలేదు. మనం తీసుకోవడం ఈ 7 10 8 తీసుకుంటున్నాం. ఇక్కడ ట్రిక్ చూడండి, మీకు ఈ ట్రిక్ని బట్టి రొటేషన్స్ కూడా మీకు ఎలా అంటే ఏ నోట్స్ తీసుకోవాలి. నేను ఇందాక 7 10 8 తీసుకున్నాను కదా, మీకు డౌట్ రావచ్చు 6 7 10 ఎందుకు తీసుకోలేదు అని. ఓకేనా. అంటే ఈ ట్రీ తీసుకున్నావు కదా బ్రో, ఈ ట్రీ అంటే 6 10 7 ఈ ట్రీ ఎందుకు తీసుకోలేదు అని మీకు డౌట్ రావచ్చు, ఇదే ఎందుకు తీసుకున్నావు అని. ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో అంటే నోట్ చేసుకోండి, నేను మళ్ళీ మీకు అంటే ఇది నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ నేను 6 7 10 ఇది తీసుకొని ఉంటే 6 7 సారీ 7 6 10 ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. అంటే 6 7 10 అసెండింగ్ ఆర్డరేగా, ఇది 6 7 10 అసెండింగ్ ఆర్డరేగా. ఈ 7 అనేది మిడ్, సో ఈ 7 అనేది పైనే ఉంది మిడ్. ఈ 6 7 దీనికన్నా బిలో ఉండేది లెఫ్ట్లో ఉంది, దీనికన్నా అబవ్ అంటే గ్రేటర్ ఉండేది రైట్లో ఉంది. సో ఇది పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంది. సో మీరు ఇది తీసుకున్నా మీకు మారేదే ఉండదు. సో మీరు ఇదే తీసుకోవాలి. ఇది ఎందుకు తీసుకోవాలంటే ఇది చూడండి, ఇదేంటి 7 10 8. ఇక్కడ చూడండి, నాకు 7 10 8 జూమ్ చేసుకోండి వీడియో, 7 10 8. ఇప్పుడు ఈ 3 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు. ఓకేనా. ఇది ఎందుకు తీసుకోలేదంటే ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇది ఎందుకు తీసుకోలేదంటే ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. ఇది ఎందుకు తీసుకున్నామంటే ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు. సో మనం ఈ సబ్ ట్రీని తీసుకోవడం వల్ల మనకి ఓవరాల్ ట్రీ అనేది బ్యాలెన్స్ అవుద్ది. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి 7 10 8. సో మీకు ట్రిక్ అని చెప్పాను కదా, మళ్ళీ ఇటు షిఫ్ట్ అవ్వండి. ఓకేనా, మళ్ళీ ఇటు షిఫ్ట్ అవ్వండి. సో ఇది ఎందుకు తీసుకోలేదో మీకు చెప్పాను కదా, ఇది ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. సో అందుకని తీసుకోవాలా. సో ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నాం అనే దానికి నేను మీకు రీజన్ చెప్తాను, అండ్ ట్రిక్ కూడా ఇదే. 7 10 8 ఇది అసెండింగ్ ఆర్డర్లో లేదు. ఓకేనా, లేదు కాబట్టి దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. మనం ఎలా పెడతాం? 7 8 10. ఈ 8 అనే దాన్ని ఇటు, 10 అనే దాన్ని ఇటు పంపించుకుంటాం. సో 7 8 10 అసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా. ఇప్పుడు ఈ 8 అనే దాన్ని పైకి నూకాలి. ఓకేనా. సో ఇప్పుడు 8 7 10 ఇదే ట్రిక్. ఓకేనా. మీరు రొటేషన్స్ పద్ధతిలో చేస్తే 2 times రొటేట్ చేయాలి. ఎగ్జామ్లో కూడా మీకు లాంగ్ ఆన్సర్ అవుద్ది. అంటే ఫస్ట్ లెఫ్ట్ రొటేషన్ చేయాలి, రైట్ రొటేషన్ చేయాలి, మళ్ళీ ఇటు తిప్పాలి, అటు తిప్పాలి, అంతా సోది. ఓకేనా. ఇది ట్రిక్. ట్రిక్ ఏంటి అంటే మీకు ఎక్కడైతే బ్యాలెన్స్ కాలేదో దానికి అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటారు. అసెండింగ్ ఆర్డర్ రాసుకొని ఈ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పైకి లేపి లెస్సర్ నెంబర్ని లెఫ్ట్ సైడ్, గ్రేటర్ నెంబర్ని రైట్ సైడ్ దోసేస్తారు. సో మీకు ఆ సబ్ ట్రీ ఇలా అవుద్ది. మీకు రొటేషన్స్లో చేసిన అవుట్పుట్ సేమ్ వస్తుంది,
అసెండింగ్ ఆర్డర్ ఈ ట్రిక్లో చేసిన అవుట్పుట్ సేమే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చూద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 0 - 0 = 0, 1 - 1 = 0, 0 - 0 = 0. చూసారా? బ్యాలెన్స్ అయింది. నేను చెప్పేది అదే. అలానా చేసుకోవచ్చు, ఇలానా చేసుకోవచ్చు. ఇది ట్రిక్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిన 3 నెంబర్స్ బ్యాలెన్స్ ఏవైతే బ్యాలెన్స్ కాలేదో వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. ఆ మిడ్ వాల్యూ ఎత్తి పైకి నెట్టేసి ఇలా సబ్ ట్రీలో రాసుకుంటాం. ఓకేనా? నోట్ చేసుకోండి. 7, 10, 8 దీన్ని మనం బ్యాలెన్స్ చేసిన తర్వాత ఏమైంది, ఈ 8 అనేది ఇక్కడికి వచ్చింది. అంటే మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తా. అంటే 8 అనేది పైకి వచ్చింది, ఇక్కడ 7, ఇక్కడ 6. సో 8 అనేది పైకి వచ్చింది కాబట్టి ఇక్కడ 10. ఓకే, 10 కన్నా గ్రేటర్ ఏముంది, 13. 13 కన్నా 11 లెస్. బ్యాలెన్స్ చేయకముందు, బ్యాలెన్స్ చేసిన తర్వాత. ఓకేనా? మీరు ఈ 8, 7, 10 దీన్ని రొటేషన్స్లో అయినా చేసుకోండి, నేను చెప్పిన ట్రిక్ ద్వారా అయినా చేసుకోండి. మీకు ఎలా చేసుకున్నా అవుట్పుట్ సేమ్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేస్తున్నా, చూద్దాం. 0 - 0 = 0, 1 - 0 = 1, 2 - 1, 2, 3. 3 = -1, 0 - 2 = -2, 1 - 0 = 1, 0 - 0 = 0. ఇది కూడా బ్యాలెన్స్ కాలా, ఎందుకు? ఇక్కడ 0 - 2 = -2. -2 రాకూడదు, ఈ మూడిట్లోనే రావాలి. కాబట్టి ఇక్కడ మళ్ళా ఈ సబ్ ట్రీని తీసుకొని మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఓకేనా? ఎలా చెప్పాను? రొటేషన్స్ ద్వారా అన్నా చేయండి, నేను చెప్పిన ట్రిక్ ద్వారా అన్నా చేయండి. నేను చెప్పిన ట్రిక్ ద్వారా చేస్తున్నాను. ఏంటి? ఫస్ట్ 10, 13, 11. 10, 13, 11. ఈ 3 నెంబర్స్ 10 దగ్గర బ్యాలెన్స్ కాదా, సో ఈ సబ్ ట్రీ తీసుకొని ఫస్ట్ నెంబర్స్ రాసుకోండి. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఏంటి? 10, 11, 13. ఇప్పుడు ఈ 11 ఏదైతే ఉందో దీన్ని పైకి పెట్టండి. అంటే ఇలాగా 11, 10, 13. ట్రిక్ ఇలా పెడితే మీకు బ్యాలెన్స్ అయిపోద్ది. ఓకేనా? రొటేషన్స్లో చేయాలంటే ఎలా చేస్తారు? ఇక్కడ ఏముంది? రైట్, లెఫ్ట్. రైట్ లెఫ్ట్ రొటేషన్స్తో చేస్తారు. అంటే ఫస్ట్ దీన్ని రైట్కి తిప్పి మళ్ళీ దాన్ని లెఫ్ట్కి తిప్పి మళ్ళీ మీరు ఇదే చేస్తారు. అందుకే చెప్పా వీడియో లాస్ట్ వరకు చూడండి, ట్రిక్ చెప్తానని. రొటేషన్స్లో చేస్తే మీకు 2 స్టెప్స్లో అయిపోద్ది. అదే కానీ మీరు ట్రిక్ ద్వారా చేస్తే, అసెండింగ్ ఆర్డర్ ఈ మెథడ్లో చేస్తే మీకు సింపుల్గా అయిపోద్ది. సో నేనైతే ఇది ఫాలో అవుతున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చెప్పాను. మీరు అలానే చేసుకోవచ్చు, అవుట్పుట్ ఈస్ ద సేమ్. సో ఇది నోట్ చేసుకోండి, నేను చెప్పేటప్పుడే నోట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఏవిఎల్ ట్రీ. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి. 0 - 0 = 0, 1 - 0 = 1, అండ్ 2 - 1, 2. 2 = 0, 1 - 1 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0. సో ఇట్లా ప్రతి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రతి నోడ్ దగ్గర బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? ఏముంది? 13, 11 ఇన్సర్ట్ చేశాను కదా, ఇప్పుడు 3 ఇన్సర్ట్ చేయాలి. 3 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 8 కన్నా లెస్సర్, 7 కన్నా లెస్సర్, 6 కన్నా లెస్సర్, 3. సో నాకు తెలిసి ఇది మళ్ళీ బ్యాలెన్స్ కాదు, మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ బ్యాలెన్సింగ్ అంటే తీరిపోద్ది. ఓకే, 0 - 0 = 0, 1 - 0 = 1, 2 - 0 = 2. చెప్పాక ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు. సో ఇప్పుడు
దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? రొటేషన్స్లో అయితే ఇది లెఫ్ట్ రొటేషన్, దీన్ని రైట్ రొటేషన్ చేస్తాం. అంటే రొటేషన్స్లో అయితే మొత్తం ట్రీ లెఫ్ట్లో ఉంది కాబట్టి రైట్ రొటేషన్ చేస్తాం, అంటే ఇలా తిప్పుతాం. ఓకేనా? ట్రిక్ ద్వారా ఎలా చేస్తాం? ఫస్ట్ 7 6 3 రాసుకుంటాం, అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. అంటే 3 6 7 అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని 6 మిడ్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని పైకి లాగుతాం. ఓకేనా? అప్పుడు ఇలా వస్తుంది. అంటే 8 6 8 6 3 7 11 10 13. సో ఈ సబ్ ట్రీ అనేది ఇక్కడ నుంచి 6 పైకి లాగాం కదా. సో ఇది పైకి లాగినప్పుడు ఈ రెండు ఇట్లా ఆటోమేటిక్గా ఇట్లా కిందకు వస్తాయి. సో ఇలా ఉన్నదాన్ని ఇలా చేసాం. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ మళ్ళీ చెక్ చేయాలి. ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత చెక్ చేయాలి. చేసిన తర్వాత ట్రీ బ్యాలెన్స్ అయితే ఓకే, ట్రీ బ్యాలెన్స్ కాకపోతే బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలి? ఐదర్ రొటేషన్స్లో చేయొచ్చు లేదా ఈ ట్రిక్ ద్వారా చేయొచ్చు. బ్యాలెన్స్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేయాలి. మొత్తం బ్యాలెన్స్ అయిన తర్వాత అప్పుడు ఇన్సర్ట్ చేయాలి నెక్స్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దాం. 0 - 0 = 0, 1 - 1 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0, 0 - 0 = 0, 1 - 1 = 0, అండ్ ఇక్కడ 1 2 1 2. సో 2 - 2 = 0. మొత్తం బ్యాలెన్స్ అయింది కదా, అది నోట్ చేసుకోండి. సో ఇంకా లాస్ట్ ఎలిమెంట్ ఏంటి? 2. అన్ని ఇన్సర్ట్ చేసాం, బ్యాలెన్స్ కాకపోతే బ్యాలెన్స్ చేసాం, ఇంకా లాస్ట్ 2 మిగిలింది. 2 ఎక్కడ పెడతాం? అన్నిటికన్నా చిన్నది కాబట్టి ఈ మూలే పడేస్తాం. ఓకేనా? 2 అన్నిటికన్నా ఇంకా చిన్నదే కాబట్టి ఇటు వచ్చి ఈ మూల సెటిల్ అవుతుంది. మళ్ళీ చెక్ చేస్తాం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. ఓకేనా? సో 0 - 0 = 0, 1 - 0 = 1, and 2 - 1 = 1, and ఇక్కడ 1 2 3, 3 - 2 = 1. I think it's balanced, right? 0 - 0 0, 1 - 0 1, 2 - 1 1. I think tree is balanced. Yeah. So this is the final balanced AVL tree. ఓకే, నోట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. నాకు వాచ్ టైం వస్తుందని కాదు, మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. దట్స్ ఆల్ ఫర్ ద టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో మన కంటెంట్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.